Yes, so hi guys, good evening and welcome back to our channel. So Tech News episode number 14 and date చూసుకుంటే April 1st 2020. సో ఫ్రెండ్స్ మీ thumbnail లో చూసిన విధంగానే సో మన ఛానల్ అయితే డిలీట్ చేయాలని చెప్పని నేనైతే అనుకుంటున్నానని చెప్పి మీకు అయితే thumbnail పెట్టాను కదా. సో దాని గురించి అయితే ఏమి చింతించమాకండి, జస్ట్ అది ఏప్రిల్ ఫుల్ ప్రాంక్ అనమాట. జస్ట్ అలా ప్రాంక్ చేద్దామని చెప్పి అయితే నేను thumbnail పెట్టాను. సో అట్లాంటిది ఏమీ లేదు, మీకు కంటిన్యూస్గా మన ఛానల్ అయితే రన్ అవుతూనే ఉంటుంది. సో లాస్ట్ ఎండ్ వరకు నేనైతే రన్ చేస్తూనే ఉంటాను. సో జస్ట్ ఫుల్ మాత్రమే ప్రాంక్ మాత్రమే, జస్ట్ ఏమి సీరియస్గా తీసుకోమాకండి. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం మాట్లాడుకుంటే కనుక, సో ఫ్రెండ్స్ కామెంట్స్ చేయమని చెప్పాను కదా. సో ఇలా టాపిక్స్ గురించి, సో టాపిక్స్ అయితే ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు. HDR10 అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ ర్యామ్ కాన్ఫిగరేషన్లో LPDDR4 LPDDR5 అని చెప్పని వేరే డిఫరెంట్ వేరియంట్స్ వస్తున్నాయి. సో అంటే ఏంటి అని చెప్పని అన్నారు. LPDDR4 అంటే నార్మల్గా చెప్పేస్తుంది ఏంటంటే ర్యామ్ తక్కువ పవర్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఎఫిషియన్సీతో వర్క్ అవుతూ ఉంటుంది అనమాట, షార్ట్ ఫామ్ అని చెప్పాలంటే. సో దానికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియోని అయితే నేను చేద్దాం అనుకున్నాను. బట్ ఫ్రెండ్స్ నా దగ్గర అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు డైలీ టెక్ న్యూస్ చేస్తుంటేనే సో ఈ వీడియో తీసుకెళ్ళి నేను పోస్ట్ చేయాలంటే బయటకు వెళ్ళి పోస్ట్ చేయాల్సి వస్తుంది. మీకు తెలిసిందే, ప్రస్తుతానికి బయటకు అయితే వెళ్ళకూడదు, వెళ్తే చాలా డేంజర్గా ఉంది సిచ్యువేషన్. ఈజీగా వైరస్ అయితే వస్తుంది. నేను చాలా కేర్ తీసుకొని నేను బయటకు అయితే వెళ్తున్నాను, అన్ని మాస్కులు అని పెట్టుకొని బయటకు అయితే వెళ్తున్నాను. సో మిగతా వీడియోస్ చేస్తే అవి అప్లోడ్ చేయడానికి బయటకు వెళ్ళి అప్లోడ్ చేయాలంటే కొద్దిగా రిస్క్ అనమాట. టెక్ న్యూస్ అంటే మధ్యలో మనకి బ్రేక్ రాకుండా ఎపిసోడ్స్ డైలీ కంటిన్యూగా వెళ్ళాలని చెప్పని ఎయిమ్తో ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు రిస్క్ చేశాను. నేను బయటకు వెళ్ళి టెక్ న్యూస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అదైతే కొద్దిగా అర్థం చేసుకోండి. మన డేటా, మన వీడియో కూడా తెలిసిందే మీకు, ఒక్కొక్కటి 5 GB దాకా వెళ్ళింది. నా ఒక్కొక్క వీడియో క్వాలిటీ వచ్చేసరికి 4 GB 5 GB ఉండేది నా అప్లోడింగ్ డేటా. సో ఆ రకంగా నేను 5 GB 6 GB ఇంకో వీడియో చేసి బయటకు వెళ్ళి అప్లోడ్ చేయాలంటే ఇట్స్ టూ డిఫికల్ట్ అవుతుంది. సో అందుకని చెప్పి కొంచెం అర్థం చేసుకొని ఈ 2 వీక్స్కి సంబంధించి నేను ఆ మధ్యలో పెడుతూ ఉంటాను. బట్ ఈ 2 వీక్స్లో టెక్ న్యూస్ డైలీ వచ్చింది, మిగతా కంటెంట్కి సంబంధించిన వీడియో అయితే కొంచెం లేట్ అవుద్ది. సో హోప్ యూ గైస్ విల్ అడ్జస్ట్ దట్. అండ్ నెక్స్ట్ మనం టెక్ న్యూస్ వైపు వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి. సో రియల్మీ ప్రైసెస్ అయితే హైక్ చేసింది, అంటే ప్రైసెస్ అయితే పెంచింది. సో రియల్మీ X2 Pro మీద మనకి 2000 రూపాయలు అయితే ప్రైస్ పెంచింది. అండ్ నెక్స్ట్ రియల్మీ X2 మీద చూసుకుంటే మనకి 1000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. అంటే 17,000 ఉండేది 18,000 అయితే అయింది. అండ్ 30,000 ఉండే మనకి రియల్మీ X2 వచ్చేసరికి 33,000 32,000 అవుతుంది. 32,000 అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ రియల్మీ 5 సిరీస్ చూసుకుంటే మనకి 12,000కి రియల్మీ 5 Pro. అండ్ నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా రియల్మీ 5, 5S, 5i, వీటన్నిటి మీద 10,000 రూపాయలు అయితే పెంచింది. అంటే మొత్తం మీకు 10,000 దగ్గర అయితే స్టార్ట్ అవుతాయి ప్రైసింగ్స్ అన్ని. మొన్నటి వరకు 8,999 రూపాయలు స్టార్టింగ్ రియల్మీ 5 సిరీస్. ఇప్పుడు మీకు మొత్తం 9,999, అంటే 10,000 రూపాయల దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐఫోన్ నుంచి, సో ఐఫోన్ 11 Pro Max కూడా ప్రైస్ అయితే పెంచడం జరిగింది. సో నెక్స్ట్ ఐఫోన్ 11 Pro వీటి కూడా ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారు, హైక్ అయితే చేస్తారు డ్యూ టు GST. సో మనకి 12% ఇవ్వాల్సిన GST ఇప్పుడు 16% GSTగా కన్వర్ట్ చేసి బిల్ అయితే పాస్ చేశారు. బట్ ఇప్పుడు నుండి అయితే అమల్లోకి వస్తుంది. సో ఐఫోన్ 11 Pro Max చూసుకుంటే 6,100 రూపాయలు అయితే మనకి ప్రైస్ అయితే పెరగడం జరిగింది. అండ్ దాంతోపాటు ఐఫోన్ 11 Pro చూసుకున్నట్లయితే కనుక మనకి 5,900 రూపాయలు అయితే ప్రైస్ పెరగడం జరిగింది. సో రెండింటికి మనకి 200 రూపాయల దాకా అయితే మనకి తేడా అయితే వస్తుంది. బట్ ప్రైసింగ్స్ మాత్రం ఓవర్గా అయితే పెంచేశారు. ఐఫోన్ వచ్చేసరిగా 6,000 5,000 దాకా అయితే పెంచారు. ఐఫోన్ 11 Pro Max 64 GB బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే మీకు 1,16,600 రూపాయల దాకా పడుతుంది. అండ్ నెక్స్ట్ ఐఫోన్ 11 Pro కానీ మాట్లాడుకుంటే మ్యాక్స్ వేరియంట్ కాకుండా ప్రో వేరియంట్ 64 GB వేరియంట్ బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే కనుక మనకి దగ్గర 1,06,000 రూపాయలు అయితే పడుతుంది. సో ఈ విధంగా మనకి ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్న మనకి సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ గెలాక్సీ S20 Ultra మనందరికీ తెలిసిందే, మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా చేశాను. ఒకవేళ వీడియో చూడట్లయితే మన ఛానల్ నుండి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు దాని నుండి వచ్చిన న్యూస్ ఏంటంటే మనకి కాస్మిక్ గ్రే అని చెప్పి మిర్రర్ బ్లాక్ అని చెప్పి మనకి 2 కలర్స్ అయితే మనకి బయటకు ఉంటాయి. సామ్సంగ్ గెలాక్సీ S20 Ultra 2 కలర్స్లో లాంచ్ చేశారు. సో ప్రస్తుతానికి బ్లాక్ కలర్ అయితే మనకి ఇండియాలో అసలు వేరియంట్ ఎక్కడ లేదు, అంటే జస్ట్ డెమో పీసెస్ అయితే వచ్చాయి. బట్ సేల్కి మాత్రం ఎక్కడ తీసుకురాదని చెప్పని వాళ్ళైతే జస్టిఫై చేశారు. బట్ ఈ రోజు వచ్చిన న్యూస్ ఏంటంటే బ్లాక్ కలర్ కూడా ఇండియాకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశారంటే బ్లాక్ కలర్ కూడా మనకి సామ్సంగ్ సంబంధించి S20 Ultra మనకి ఇండియాకి కూడా వస్తుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకునే మనకి EMUI 10.1 అనమాట, హువాయికి సంబంధించిన OS ఇది. సో ఇంటర్ఫేస్ మనకి తెలిసిందే EMUIతో రన్ అయింది. సో ప్రస్తుతానికి Android 10కి సంబంధించి హువాయి P40 సిరీస్లో అయితే మనకి EMUI 10.1 అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ రావడం జరిగింది. బట్ మిగతా ఫోన్స్ కూడా వీళ్ళైతే రోల్అవుట్ చేస్తున్నారు. సో EMUI 10.1కి సంబంధించి చైనాలో అయితే సో ఈ మంత్ నుంచి మనకి బీటా అప్డేట్ అయితే తీసుకుంటున్నారు. సో ఏప్రిల్ మంత్ మొత్తం మనకి బీటా అప్డేట్ అయితే జరిగింది. సో చైనాలో ఇది అవైలబుల్ ఉంది.
రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి స్టార్ట్ అయినాయి. అండ్ దాంతోపాటే మనకి నెక్స్ట్ మంత్ చూసుకుంటే డైరెక్ట్ ఇంకా మిగతా అన్ని హువాై ఫోన్స్కి అండ్ నెక్స్ట్ ఆనర్ మొబైల్స్కి మనకి EMUI 10.1 అయితే స్టేబుల్ వర్షన్స్ అయితే రోల్అవుట్ చేస్తారని చెప్పి చాలా వరకు న్యూస్ వస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే మీ టైమ్ అని చెప్పని కొత్త యాప్ని అయితే తీసుకొస్తున్నారు. సో హువాై వాళ్ళు హానర్ ఫిట్ అలాగే హానర్ యూపీఐకి సంబంధించిన యాప్, నెక్స్ట్ షాపింగ్ సంబంధించిన యాప్ ఎలా ఉంటుందో సో అదేవిధంగా మీ టైమ్ అని చెప్పని కొత్త యాప్ని అయితే తీసుకొస్తున్నారు. సో ఈ EMUI 10.1లో ఇంక్లూడ్ చేసి దీని ద్వారా మీరు స్కైప్ అండ్ నెక్స్ట్ డ్యూఓ వీటిని యూస్ చేసి ఎలా అయితే ఓన్లీ వీడియో కాల్స్ కోసం కాన్ఫరెన్సింగ్ కాల్స్ కోసం ఎలా అయితే యూస్ చేస్తారో అలాగే EMUI 10.1 మీ టైమ్ యాప్ యూస్ చేసి ఒక మినిమం 4 అయితే ఉండేటట్లయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. సో చూద్దాం. EMUI 10.1 నా దగ్గర ఆనర్ మొబైల్స్ ఉన్నాయి, అవి వచ్చిన తర్వాత అప్డేట్ వస్తే డౌన్లోడ్ చేసి చెక్ చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి షామీ నుంచి. సో షామీ ప్రతి ఇయర్ ఒక ఫ్యాన్స్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తుంటుంది. సో అలాగే ఈ ఇయర్ కూడా చైనాలో మనకి ఫ్యాన్ ఫెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో April 3 2 PMకి సో చైనా CST చైనా స్టాండర్డ్ టైం ప్రకారం చూసుకుంటే మనకి April 3 2 అయితే మనకి మధ్యాహ్నం ఈ ఫ్యాన్ ఫెస్ట్ని అయితే పెడుతున్నారు. ఫ్యాన్ ఫెస్ట్లో మొత్తం 22 ప్రోడక్ట్స్ అయితే తీసుకొస్తున్నారు, కొత్త ప్రోడక్ట్స్. సో షిప్మెంట్ జరుగుతున్నట్లయితే మనకి పిక్చర్స్ అయితే బయటకు వచ్చినాయి. అండ్ 22 ప్రోడక్ట్స్ చైనాలో అయితే మనకి సేల్కి అయితే రాబోతున్నాయి. బట్ ఇండియాలో మాత్రం ఎటువంటి సేల్ అయితే పెట్టరని చెప్పని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. బట్ డైరెక్ట్గా ఏం చెప్పలేదు, ఇండైరెక్ట్గా అయితే లీక్స్ అయితే బయటకు వస్తూనే ఉన్నాయి. మ్యాక్సిమం దీనికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమి మనకి ఇండియాకి అయితే రావు. సో ప్రస్తుతానికి అయితే మనకి ఎక్కడ రాదు. అంటే మనకి ఇంకా పాండమిక్ సిచ్యువేషన్ ఇంకా మనకి రోల్అవుట్ అవుతూనే ప్రొసీడ్ అవుతూనే ఉంది, ఎక్కడ మనకి అయితే తగ్గట్లేదు కేసెస్. బట్ చైనాలో చూసుకుంటే మనకి వాళ్ళైతే చాలా వరకు రీకవర్ అవుతున్నారు. సో అందుకని చెప్పి వాళ్ళైతే సేల్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ ఇండియాకి కూడా సేల్స్ వస్తున్నట్లయితే మళ్ళీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి నోకియా నుంచి. సో నోకియా 7.2. సో మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ జరిగింది. ఒకవేళ వీడియో చూడకపోతే మన ఛానల్ అయితే ఉంటుంది, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్కి సంబంధించి మనకి Android 10 అప్డేట్ అయితే మనకి రోల్అవుట్ చేశారు. సో ఈ రోజు ఎవరైనా నోకియా 7.2 ఒకవేళ ఎవరైనా యూస్ చేస్తున్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి, మీకైతే ఈ అప్డేట్ వచ్చి ఉండేది. నా ఫ్రెండ్ ఒకరు యూస్ చేస్తున్నారు. సో చూద్దాం, అతనికి వస్తే మాత్రం నేను చూసి దాంట్లో చాలా వరకు కొత్త ఫీచర్స్ యాడ్ చేశారని చెప్తున్నారు. సో యాడ్ చేశారో లేదో నేను ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని నేను మీకు మళ్ళీ తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఫిట్బిట్ నుండి ఫిట్బిట్ ఛార్జ్ 4 అని చెప్పని మనకి ఒక స్మార్ట్ ఫిస్ట్ బ్యాండ్ అయితే మనకి లాంచ్ చేశారు. సో ఈరోజు ఇండియాలో మనం ఎప్పటి నుండి అనుకుంటున్నాం, ఒక నెల నుంచి అయితే వీళ్ళైతే హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారు. ఈ రోజు చూసుకుంటే మనకి ఇండియాలో అయితే లాంచ్ ఈవెంట్ జరిగిపోయింది. అండ్ దీనికి సంబంధించి స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో 24/7 హార్ట్ రేట్ సెన్సార్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇన్బిల్ట్ మనకి GPS కూడా మనకి ఈ ఫిట్ బ్యాండ్లో అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ SpO2 అంటే బ్లడ్ సెన్సార్కి సంబంధించి సెన్సార్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే మ్యూజిక్ కంట్రోల్స్ ఉంటాయి కదా. సో స్పాటిఫై యాప్ ద్వారా మనం మ్యూజిక్ని అయితే దీనిలో కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్రైసింగ్ చూసుకుంటే మనకి ఏదో కొద్దిగా ఇంక్రీజ్ అయినట్టు ఉంది. సో దగ్గర మనకి 15,000 రూపాయలు ఉంది, 14,999 రూపాయలు మనకి బేస్ వేరియంట్. అంటే నార్మల్ వాచ్ చూసుకుంటే అదే ఒకవేళ మీకు స్పెషల్ ఎడిషన్ ఉంది, దీంట్లో కొద్దిగా మెరుస్తూ ఉంది. సో ఆ స్పెషల్ ఎడిషన్ కావాలనుకుంటే మాత్రం మీకు 16,999 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది, అదే 17,000. సో దగ్గర మీకు 2,000 అయితే ఎక్స్ట్రా ఉంది. సో స్పెషల్ వేరియంట్ మీద. సో చూద్దాం, సేల్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూసుకున్న మనకి యాక్టివ్ ఫైబర్ నెట్ మనందరికీ తెలిసిందే. సో నెట్వర్క్ ప్రొవైడర్ అంటే మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో యాక్టివ్ ఫైబర్ నెట్. సో వీళ్ళ నుంచి ఒక న్యూస్ ఏంటంటే మనకి ఈ COVID-19 వల్ల సో స్పీడ్ అనేది చాలా వరకు మనకి ఇంటర్నెట్ అయితే తగ్గిపోయింది. అంటే లో బ్యాండ్ విడ్త్ వల్ల మనకి చూసాం యూట్యూబ్లో కూడా 1080pలో మనకి 720pలో వీడియోస్ కూడా మనకి రెండర్ అవ్వట్లేదు, 480pలోనే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లో బ్యాండ్ విడ్త్ వల్ల మనకి ఈ ఇంటర్నెట్ కనెక్షన్కి సంబంధించి చాలా వరకు మొబైల్ ఫోన్స్లో సిమ్ కార్డ్స్కి సంబంధించి చాలా వరకు నెట్వర్క్ అయితే డౌన్గ్రేడ్ అయిపోయింది. నేనైతే మరీ బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో మా ఏరియాలో మరీ తగ్గించేశారు. ఒకవేళ జియో కస్టమర్ కేర్కి చేసిన నేను మీకు ఆల్రెడీ చెప్పాను, స్పీడ్ తగ్గింది సార్, మీకు ఈ కంప్లైంట్ అయితే ఉండిద్ది, 4 రోజులు 5 రోజులు పట్టిద్దని చెప్పని వాళ్ళు అయితే కంప్లైంట్ అయితే రేస్ చేసామని చెప్తున్నారు. సో ఇటువంటి న్యూస్ టైంలో మనకి యాక్టివ్ ఫైబర్ నెట్ ఒక న్యూస్ అయితే తెచ్చింది. సో 100 Mbps స్పీడ్ అయితే మినిమం ఉండిద్ది యాక్టివ్ ఫైబర్ నెట్ వాళ్ళకి. ఏదైనా మీరు ప్లాన్ తీసుకుంటే బేస్ వేరియంట్ 500 రూపాయలు వైఫై తీసుకున్నా మీకు బేస్ వేరియంట్ 100 Mbps అయితే స్పీడ్ అయితే వచ్చింది. బట్ వీళ్ళు ఏంటంటే ఎటువంటి ప్లాన్ అయినా సరే ఈ మంత్ April 30 వరకు మనకి 300 Mbps స్పీడ్ అయితే ఇస్తున్నారంట. సో ప్యాకేజ్ మరి అంటే మీకు డేటా అయితే అదే ఉంటుంది, బట్ డేటా యొక్క స్పీడ్ మాత్రం మీకు 300 Mbps వరకు ఇంక్రీజ్ చేశారు. సో ఇది ఎవ్రీ మంత్ వస్తుందని చెప్పి అనేది భ్రమపడమాకండి, జస్ట్ April 30 వరకే వస్తుందని వాళ్ళైతే క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో లాస్ట్ న్యూస్ చూసుకునే మనకి Vivo S6 నుంచి. Vivo S6కి సంబంధించి చాలా వరకు మనకి స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చేసినాయి. సో చైనాలో అయితే మనకి లాంచ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీక్లో. అండ్ దానికి సంబంధించిన ఓవరాల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది 6.4 ఇంచ్ AMOLED స్క్రీన్తో వస్తుంది, సూపర్ AMOLED స్క్రీన్తో వస్తుంది. Exynos 980 ప్రాసెసర్ యూస్ చేశారు. సో వన్ ఆఫ్ ది
బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు శాంసంగ్ నుంచి. సో శాంసంగ్కి సంబంధించిన 980 ప్రాసెసర్ యూస్ చేయడం చాలా అంటే చాలా మంచి పని. సో ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే మనకి 845 రేంజ్లో అయితే ఇది వర్క్ అవ్వగలదు. అండ్ కెమెరాస్ డిపార్ట్మెంట్లో మనం మాట్లాడుకుంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది రేర్ సైడ్. అండ్ వైడ్ యాంగిల్ సెన్సర్ కోసం 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంచారు. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా చూసుకుంటే 2 మెగాపిక్సెల్ కెమెరాస్ని అయితే యూస్ చేయడం జరిగింది. 8GB ర్యామ్తో వస్తుంది అండ్ 128GB ఇంటర్నల్ మెమరీతో బేస్ వేరియంట్గా అయితే మనకు వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీని యూస్ చేస్తున్నారు. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మనకి Android 10 Android Q అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ ప్రైసింగ్ చూసుకుంటే 25,000 రూపాయల పైన అయితే పెడుతున్నారని చాలా వరకు న్యూ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ప్రాసెసర్ చూసారు కదా, Exynos 980 ప్రాసెసర్ తప్పులేదు. వీళ్ళైతే పిచ్చి పిచ్చి ప్రాసెసర్లు ఇచ్చే 10,000 పెడతారు. బట్ ఇలాంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 5G వేరియంట్ వస్తుంది, అది కూడా మనకి 980 5Gకి సపోర్ట్ చేసి మోడెం ఉంటుంది. సో ఆ ప్రాసెసర్ యూస్ చేశారంటే మాక్సిమం మీరు 30,000 దాకా వెళ్ళిపోతారు. 25,000 దాటిదని చెప్పని రూమర్ వచ్చింది, బట్ ఆబ్వియస్లీ 30,000 అయితే వెళ్ళిపోయింది, నేనైతే రాసివ్వగలను. సో ఇది గైస్ ఇవాళ మన టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ న్యూస్ కూడా మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మనం కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ యువర్ నెక్స్ట్ వీడియో.